వెల్కమ్ టు కాశ్మీరీ సిరీస్ పార్ట్ 3. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేము ఇక్కడ హోమ్ స్టేస్లో స్టే చేసాము. అండ్ ఇక్కడ బాల్కనీలో నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. సో అంత దగ్గరలో స్టే చేసాము. బికాస్ నెక్స్ట్ డే మార్నింగ్ 9:45కి నా ఫ్లైట్, దట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ టు శ్రీనగర్. థ్యాంక్ గాడ్ నేను ఇంక ఇవ్వాలన్నా రీచ్ అయిపోతానని అనుకున్నాను. బట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మంచిగానే వెళ్ళాను. బట్ ఢిల్లీ రీచ్ అయిన తర్వాత వాట్ దే ఇన్ఫార్మ్డ్ ఇస్ దట్ మాకు ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సో నా యాక్చువల్ జర్నీ వచ్చేసి 5th నుంచి 10th వరకు. బట్ నాకు ఇన్ని డేస్ వేస్ట్ అయింది కాబట్టి సో నేను అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నేను వాళ్ళకి క్లైమ్ చేస్తే వాళ్ళు నాకు 10th 13th ఎక్స్టెండ్ చేశారు. అండ్ మీకు ఎంత బడ్జెట్ అయిందనేది నేను లాస్ట్ ఈ సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను మొత్తం. సో అట్లా ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మాకులా కొంతమంది ఇట్లా రీచ్ అయిన వాళ్ళు ఉంటే మేము ఏం చేసామంటే అక్కడ ఢిల్లీ నుంచి జమ్మూ వరకు బస్ బుక్ చేసాం. ఎందుకంటే కాశ్మీర్కి డైరెక్ట్ బస్ లేదు, అక్కడ నుంచి లోకల్ క్యాబ్స్ తీసుకొని వెళ్ళాలి. సో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత జమ్మూ రీచ్ అయిన తర్వాత కాశ్మీర్ వెళ్ళటానికి అక్కడ జమ్మూలో లోకల్ క్యాబ్ హైర్ చేసుకొని అక్కడి నుంచి కాశ్మీర్ రీచ్ అయ్యాము. సో మేము ఇంకా నైట్ హోటల్ చెక్ ఇన్ చేసేసరికి ఆల్మోస్ట్ మాకు 8 అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.